హాయ్ ఫ్రెండ్స్, వచ్చే ఐపీఎల్ సీజన్లో మహేంద్ర సింగ్ ధోని ఆడతాడా? మెగా వేలానికి ముందు 47 ఏళ్ల ధోనిని చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకుంటుందా? అలానే రిటైర్మెంట్ ప్రకటించిన 5 ఏళ్లు గడిచిన ఆటగాళ్లకు వేలంలో బీసీసీఐ నిబంధనలను మారుస్తుందా? ఇలా ఎన్నో ప్రశ్నలు క్రికెట్ అభిమానులను వెంటాడుతున్నాయి. అయితే ధోని వచ్చే సీజన్లో సిఎస్కేతో కొనసాగిన వికెట్ కీపర్గా మైదానంలోనే ఉంటాడా, లేదా ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగుతాడా అనే సందేహాలు ఉన్నాయి. అయితే 2025 సీజన్ ముగిసిన అనంతరం ధోని ఐపీఎల్ ఆడడం అనుమానమే. కెప్టెన్సీలో తన వారసుడిగా రుతురాజ్ గైక్వాడ్ను ఎంపిక చేసిన ధోనికి మరో బాధ్యత మిగిలి ఉంది. చెన్నై సూపర్ కింగ్స్కు శాశ్వత వికెట్ కీపర్ను అందించి వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్ పేరును సిఎస్కే కొనుగోలుదారులు పరిశీలిస్తోంది. దానికి ధోని కూడా ఓకే అన్నట్లు తెలుస్తోంది. సిఎస్కేలోకి రిషాద్ పంత్ వస్తాడని గతంలో వార్తలు కూడా ప్రచారం అయ్యాయి. కానీ ఢిల్లీ కెప్టెన్స్ను పంత్ వదిలి రావడం కష్టమే. ఈ స్థితిలో ఇషాన్ కిషన్ పై సిఎస్కే కొనుగోలుదారులు ఫోకస్ చేసింది. రిటర్న్ ప్లేయర్ల పరిమితి దృష్ట్యా ముంబై ఇండియన్స్ ఇషాన్ను వదులుకునే అవకాశం ఎక్కువగా ఉంది. రైట్ టు మ్యాచ్ కార్డ్ అమల్లోకి వస్తే ఇషాన్ను తిరిగి కొనుగోలుదారులోనికి ఆహ్వానించాలని ముంబై చూస్తోంది. అయితే ఇషాన్కు ముంబై ఇండియన్స్ ఎంత మేర ధరను విచ్చేస్తుందనేది కీలకం. అయితే గత ఐపీఎల్ వేలంలో ఇషాన్ కిషన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ చాలా గట్టిగానే ప్రయత్నించింది. కానీ బ్యాకప్ కీపర్ కోణమే అనే కోణంలో ఇషాన్కు పెద్ద మొత్తాన్ని విచ్చేయడానికి సిఎస్కే ఇష్టపడలేదు. కానీ ఈసారి ఇషాన్ వేలంలోకి వస్తే వదిలిపెట్టకూడదని చెన్నై కొనుగోలుదారులు భావిస్తోంది. టీమిండియాలో చోటు బీసీసీఐ కాంట్రాక్ట్ కోల్పోయిన ఇషాన్ కిషన్ ఇటీవల తిరిగి ఫామ్లోకి వచ్చాడు. దులీప్ ట్రోఫీలో సెంచరీతో సత్తా చాటాడు. కాగా ధోని సొంత రాష్ట్రమైన జార్ఖండ్కు చెందినవాడే ఇషాన్ కిషన్. కాగా నవంబర్ 3 లేదా ఆఖరి వారంలో మెగా యాక్షన్ జరిగినట్లు తెలుస్తోంది. ఈసారి కూడా విదేశాల్లో మెగా వేలాన్ని నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. అబుదాబి వేదికగా ఐపీఎల్ మెగా వేలాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇక రిటెన్షన్ రూల్స్ పై ఈ నెలాఖరులోపు స్పష్టత రానుంది. ఐపీఎల్ కొనుగోలుదారులు తమ రిటైన్ ప్లేయర్ల జాబితాను ప్రకటించడానికి నవంబర్ 15న ఆఖరి తేదీని ఖరారు చేసినట్లు సమాచారం. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియోని వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.